హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ శ్రీకృష్ణ పరిణయం 14వ భాగాన్ని వినేద్దాం. రుక్మిణి మహిమ మాటలకి అయోమయంగా తనని చూస్తుంది. అవును రుక్మిణి, నువ్వు పార్థు గారిని ఇష్టపడుతున్నావు అని అంటుంది మహిమ. రుక్మిణి లేదు, నేను ఆయన్ని ఇష్టపడడం లేదు అని కంగారుగా అంటుంది. నేను చెప్పింది నిజం రుక్మిణి అని అంటుంది మహిమ. రుక్మిణి కాదు అన్నట్టు తలొప్పుతుంటే మహిమ రుక్మిణి చేతిని తన చేతుల్లోకి తీసుకుని, అందరూ ఆయన కోపాన్ని చూసి భయపడుతుంటే నువ్వు మాత్రం ఆయన కోపాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశావు. అతనిని అలానే వదిలేయలేదు. చిన్నగా ఆరిస్తేనే భయపడే నువ్వు అతడిని ఆపటం కోసం ఏం ఆలోచించకుండా ధైర్యంగా అడుగువేశావు. అందుకే ఇలా అంటున్నాను అని అంటుంది. రుక్మిణి లేదే, నాకు ఆయన ఇష్టం లేదు. అతని కోపం తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. చూడు నా బాడీ ఎంత షివర్ అవుతుందో, అలాంటిది నేను అతన్ని ఎలా ఇష్టపడతాను అని భయంగా అంటుంది. మహిమకి రుక్మిణి సిచ్యువేషన్ అర్థమై, సరే అతని గురించి వదిలే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నువ్వు చాలా భయపడిపోయావు, ఏం ఆలోచించకుండా కాసేపు పడుకో, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అని అంటుంది. రుక్మిణి అని తనని తాను బెడ్ మీద అడ్జస్ట్ చేసుకుని కళ్ళు మూసుకుంది. తను ఎంత ట్రై చేసినా పార్థు రూపం తన ముందుకు నుండి కదలడం లేదు. అతని రూపం కనిపిస్తుంటే తన బాడీ మొత్తం షివర్ అవుతూనే ఉంది. మహిమ డాక్టర్ని పిలవడానికి అని రూమ్ బయటికి వెళ్ళే సమయంలో పార్థు ఆమెకి ఎదురుగా వచ్చాడు. పార్థు మహిమని చూసి తను ఎక్కడా అని అడిగాడు. మహిమ అతన్ని చూస్తూ తను లోపల ఉంది, చాలా భయపడింది, తన బాడీ షివర్ అవుతుంది, ఒకసారి డాక్టర్ని పిలుద్దామని వెళ్తున్నాను అని అంటుంది. పార్థుకి రుక్మిణి పరిస్థితి అర్థమై, డాక్టర్ ఏమీ వద్దు, నేను చెప్పేంత వరకు ఎవరు ఇక్కడికి రాకుండా చూడు అని అన్నాడు. మహిమ అలానే తల ఊపడంతో రుక్మిణి ఉన్న రూమ్లోకి వెళ్తాడు. పార్థు రుక్మిణి పడుకొని షివర్ అవుతూ ఉంది. పార్థు ఆమె పక్కకి చేరి మెల్లగా ఆమె చేయి పట్టుకుంటాడు. అతను పట్టుకునేసరికి కళ్ళు తెరిచి చూసింది రుక్మిణి. పార్థు కనిపించడంతో ఉలిక్కి పడుతూ లేచింది రుక్మిణి. రుక్మిణి అని అంటూ పార్థు ఆమెని పట్టుకోబోతుంటే ఆమె తనకి దూరం జరుగుతూ మీరేంటిక్కడ అని అడుగుతుంది. రుక్మిణి ప్లీజ్, నువ్వు నన్ను చూసి భయపడకు, నిన్ను అలా చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది అని మెల్లిగా అంటాడు పార్థు. అలా జరగాలి అంటే మీరు నా కళ్ళ ముందు ఉండకండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంది రుక్మిణి. పార్థు రుక్మిణిని చూస్తూ అది నా వల్ల కాదు అని అంటాడు. ఎందుకు నన్ను ఇలా భయపడుతున్నారు? చూడండి మీ వల్ల నా బాడీ ఎలా షివర్ అవుతుందో అని బాధగా అంటుంది రుక్మిణి. పార్థు ఆమె చేతిని పట్టుకుని అతని మీద లాక్కుంటాడు. రుక్మిణి బెరుకుగా పార్థు వైపు చూస్తుంది. వన్ లాస్ట్ టైం చెబుతున్నాను, ఇంకోసారి నన్ను నీకు దూరం ఉండమని చెబితే నేను ఊరుకోను అని కాస్త కోపంగా అన్నాడు పార్థు. రుక్మిణి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. పార్థు, నా కోపాన్ని నువ్వు మాత్రమే అదుపు చేయగలవు, నువ్వు మాత్రమే అని గట్టిగా అంటాడు. రుక్మిణి కంగారుగా చూస్తూ మిమ్మల్ని చూస్తుంటేనే నాకు భయంగా ఉంది, అలాంటిది నేనెలా అదుపు చేయగలను అని కంగారుగా అంటుంది. ఇందాక చేసావు కదా, అలానే చేయాలి అని అంటాడు పార్థు. రుక్మిణి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. పార్థు ఆమె చెంప మీద చెయ్యి వేసి, నువ్వు కన్నా అని పిలవగానే నా కోపం ఎట్టిపోయిందో కూడా తెలియలేదు, నాకు నువ్వు హత్తుకోవడం తప్ప ఇంకేమీ తెలియలేదు అని అంటాడు. రుక్మిణి మీరు కోపం చూపించిన ప్రతిసారి నేను మిమ్మల్ని హత్తుకోవాలా అని అడుగుతుంది. నన్ను హక్ చేసుకో అని చెప్పడం లేదు రుక్మిణి, నువ్వు నన్ను కంట్రోల్ చేయగలవు అని చెబుతున్నాను. నా కోపం గుర్తు చేసుకుంటూ భయపడుతున్న నువ్వు నేను నీ మీద చూపించే ప్రేమను చూసి ఎందుకు చూడడం లేదు అని అడుగుతాడు పార్థు. నాకు మీరు వద్దు పార్థు గారు, నాకు ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయాలని ఉంది, మీతో ఉంటే నేను అలా ఉండలేను అని నాకు అర్థమైంది అని మెల్లగా అంటుంది రుక్మిణి. రుక్మిణి ప్లీజ్ అలా మాట్లాడుకు, నాకు కోపం వస్తుంది అని అంటాడు పార్థు. కోపం వస్తుంది కదా, వాళ్ళని కొట్టినట్టు నన్ను కూడా కొడతారా? కొట్టినా కూడా నాకు మీరు వద్దు, మీ ప్రేమ వద్దు అని అంటుంది రుక్మిణి. పార్థుకి ఆమె మాటలకి కోపం వచ్చి ఒకసారిగా ఆమెని అతని వైపుకు లాక్కొని అతని పెదవులతో ఆమె పెదవులని ముడివేస్తాడు. అతను చేసిన పనికి ఆశ్చర్యపోయిన రుక్మిణి అతన్ని తోసే ప్రయత్నం చేసింది. అతని ఎంత తోసినా అతను ఆమెని అంతగా హత్తుకుంటూ ఉంటాడు పార్థు. రుక్మిణి అతని భుజం మీద గోర్లతో రక్కుతూ ఉన్నా, అతనికి రక్తం వస్తున్నా అతను ఏమాత్రం ఆమెని వదలలేదు. ఆమెకి అతను బాధను వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు జారుతూ ఉంటాయి. ఆమెకి శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించిన సమయంలో ఆమెని దూరం జరుపుతాడు. 10 నిమిషాలకు ఆమెని వదిలి ఆమె కళ్ళ నీళ్లను తుడుస్తూ, నీకు ఇప్పుడు ముద్దు పెట్టింది ఏదో కోపంతో కాదు, నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటావని పెట్టాను. నువ్వు అసలు నా మీద ఏం మంత్రం వేసావో కూడా తెలియదు. నాకు ప్రతిక్షణం నువ్వే గుర్తుకు వస్తున్నావు. ఊరికే నాకు నీ ధ్యాసే. నువ్వు నాకు దూరం అవుతావనే ఆలోచన కూడా నాకు భరించలేనంతగా ఉంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. నాకు కోపం ఎక్కువే, కానీ నాకు అంతకుమించి నీ మీద ప్రేమ ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోవే అని అంటాడు పార్థు. రుక్మిణి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంది.
అచ్యుత్కి సత్య దూరం అవుతుందని అనిపించిన టైంలో అతని కళ్ళల్లో కనిపించిన బాధ ఇప్పుడు పార్థు కళ్ళల్లో తనకి కనిపించింది. రుక్మిణి నిజంగా నేను లేకుండా ఉండలేవా అని అడుగుతుంది. పార్థు అని అంటాడు. నాకు మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉంది అని అంటుంది రుక్మిణి. ప్రేమించి చూడు, అప్పుడు నేనంటే నీకు భయం ఉండదు అని అంటాడు పార్థు. ఈ భయంతో నేను మిమ్మల్ని ప్రేమించగలనని నాకు అనిపించడం లేదు అని అంటుంది రుక్మిణి. ఒకసారి భయాన్ని వదిలి మామూలుగా నన్ను చూడు. నిన్న నన్ను చూస్తే నీకు భయం కలగలేదు కదా, నాలో ఉన్న ఆ కోణాన్ని గుర్తు చేసుకో అని ఆర్తిగా అంటాడు పార్థు. రుక్మిణి కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకొని నిన్నంతా తనతో గడిపిన పార్థు రూపాన్ని గుర్తు చేసుకుంటుంది. తనకి తెలియకుండానే ఆమె మొహం మీద చిరునవ్వు వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి అతని వైపు చూస్తుంది. ఆమె నార్మల్ అవ్వడం తనకే అర్థమవుతుంది. ఇప్పుడు అతను ముందున్న అతను అంటే భయం లేదు. ఎందుకంటే నిన్నంతా తనతో అతను చిలిపుగా మాట్లాడడమే తన కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. ఇప్పుడు పార్థుని చిలిపుగా మాట్లాడి అతనిగా మాత్రమే చూస్తుంది. రుక్మిణి కాస్త ముందుకు జరిగి అతని పెదాలను ముద్దాడి దూరం జరుగుతూ అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఆమె నుండి అలాంటి రెస్పాన్స్ వస్తుంది అని ఊహించని అతను షాక్ అవుతూ ఆమె చూస్తూ మెల్లిగా రుక్మిణి అని పిలుస్తాడు. నాకు మీరు ఒక మాట ఇవ్వాలి అని అంటుంది రుక్మిణి. పార్థు ఏంటి అన్నట్టు చూస్తాడు. ఇంకొకసారి మీకు కోపం వచ్చినప్పుడు ఒక క్షణం కళ్ళు మూసుకొని నన్ను ఇంకా నా భయం గుర్తు చేసుకోండి. అలా గుర్తు చేసుకుంటారని నాకు మాట ఇవ్వండి అని అంటుంది రుక్మిణి. పార్థు హా అని ఆమెకి మాట ఇస్తాడు. రుక్మిణి చిన్నగా నవ్వుతూ నా మనసులో ఏముందో నాకు ఇంకా తెలియలేదు, కానీ మీ కళ్ళల్లో నాకు నిజాయితీ కనిపిస్తుంది, నా మీద ప్రేమ కనిపిస్తుంది. అందుకే నా భయాన్ని దాటి మీకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను అని అంటుండగానే పార్థు అతని పెదవులతో ఆమె పెదవులని ముడివేశాడు. ముందు ఆశ్చర్యపోయిన అతను ప్రేమగా పెడుతున్న ముద్దును ఆస్వాదించడానికి అతని చుట్టూ చేతులు వేసి అదుముకుంటుంది. రుక్మిణి నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసరికి ముద్దులోని గాఢతను పెంచుతూ ఆమెకి అతను ప్రేమను తెలియచేస్తూ ఉంటాడు పార్థు. పార్థు మెల్లగా ఆమెని వదులుతూ ఆమెని హత్తుకున్నాడు. ఆమె మెడలో వంపుల్లో తలదాచుకుని ఐ లవ్ యూ రుక్మిణి అని మెల్లగా ఆమె చెవుల దగ్గర పెదవులు హత్తుతూ ఉన్నాడు. రుక్మిణి చిన్నగా నవ్వుతూ అతడిని తిరిగి హత్తుకుంది. రవీందర్ ఏమైంది బావా, ఇద్దరికి ఏం చెప్పడం లేదు అని అంటారు. వాసు అదే బావా నాకు కూడా అర్థం కావడం లేదు అని అంటారు. కవిత ఎందుకన్నయ్య కంగారు పడడం, ఎలాగైనా అచ్యుత్ 2 రోజుల్లో వస్తానని చెప్పాడు కదా అని అంటారు. కానీ వదిన నాకు ఎందుకో కంగారుగా ఉంది. మొన్న అడిగినప్పుడు ఏమో ముహూర్తాలు పెట్టించండి అమ్మా అని చెప్పిన రుక్మిణి ఇప్పుడేమో వద్దు అని అంటుంది. ఇద్దరు ఏమైనా గొడవపడి ఉంటారా అని కంగారుగా అడుగుతారు గౌతమి. అలాంటిదేమీ ఉండదు గౌతమి, నాకు తెలిసి ఇద్దరు కొన్ని రోజులు ఆగాలని అనుకుంటున్నారేమో. రుక్మిణి చదువు ఇంకా అవ్వలేదు కదా, అందుకే వాణ్ణి ఆగమని చెప్పి ఉంటాడు అని అంటారు రవీందర్. అదే కారణమైతే పర్వాలేదండి అని మెల్లగా అంటారు కవిత. ఇరు కుటుంబాలు అచ్యుత్ ఇంకా రుక్మిణుల గురించి కంగారు పడుతూ ఉంటారు. చాలాసేపు వరకు ఇద్దరు ఒకరికొకళ్ళు ఒకరుకుంటారు. పార్థు రుక్మిణికి దూరం జరుగుతూ ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. రుక్మిణి అని తల ఊపుతుంది. పార్థు బయటికి వెళ్దామా అని అడుగుతాడు. లేదు నేను మీతో రాలేను, నాకు కాస్త పని ఉంది అని అంటుంది రుక్మిణి. ఏం పని ఉంది నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు పార్థు. నేను ఒకరిని కలవడానికి వెళ్తున్నాను, వాళ్ళు మిమ్మల్ని చూస్తే బాగోదు, వాళ్ళు చూసి మా వాళ్ళకి చెప్తారు, మా వాళ్ళు నన్ను ఏమీ అనరు, కానీ మా వాళ్ళకి ఇప్పుడే ఇవన్నీ తెలియడం మంచిది కాదని నా ఉద్దేశం, అందుకే వద్దు అంటున్నాను అని అంటుంది రుక్మిణి. సరే జాగ్రత్తగా వెళ్ళు అని ఆమె చెంప మీద చెయ్యి వేసి అంటాడు పార్థు. రుక్మిణి హా అని చిన్నగా నవ్వుతుంది. నేను వెళ్తాను బాయ్ అని బెడ్ మీద నుండి లేస్తూ అంటాడు పార్థు. రుక్మిణి హా అని అతడితో పాటు బయటికి వస్తుంది. పార్థు వెళ్లే వరకు కూడా బయట ఉండి ఆ తర్వాత హాస్టల్ లోపలికి వెళ్తుంది. పార్థుకి చాలా హ్యాపీగా ఉంది. రుక్మిణికి అతని మీద ప్రేమ ఉందని అతనికి కన్ఫర్మ్ అయింది, కానీ ఆమెకే అది ఇంకా అర్థం కాలేదన్న విషయం కూడా తెలిసింది. తను నన్ను ప్రేమిస్తుంది, కానీ తనకి ఇంకా ఆ విషయం అర్థం కావడం లేదు. నేనే తనకి ఆ విషయం అర్థమయ్యేలా చెప్పాలి, కానీ ఎలా చేయాలి, ఏం చేస్తే తను నన్ను ప్రేమిస్తుంది అని తనకి అర్థమవుతుంది, ఆలోచించాలి, ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అనుకుంటూ కాలేజీకి వెళ్తాడు పార్థు. మహిమ రుక్మిణి రావడం చూసి రుక్మిణి అని పిలుస్తుంది. రుక్మిణి మహిమ వైపు చూస్తుంది. నువ్వు బానే ఉన్నావా, ఇప్పుడు అంతా ఓకే కదా అని అడుగుతుంది మహిమ. రుక్మిణి హా అని అంటుంది. చాలా కంగారు పెట్టావే అని అంటుంది మహిమ. అతన్ని అలా చూస్తే కంగారు పడకుండా నేను ఎలా ఉండగలను, నీకు నా గురించి తెలుసు కదా అని అంటుంది రుక్మిణి. మహిమ అని రుక్మిణిని పరిశీలించి చూస్తుంది. రుక్మిణి నీ పెదాలకి ఏమైంది అని నక్కి నక్కి చూస్తూ అడుగుతుంది మహిమ. రుక్మిణి కంగారుగా వెనక్కి తన పెదాలను తడుముకుంటూ ఏం కాలేదు అని అంటుంది. ఏం కాలేదంటావేంటే, రక్తం వస్తుంది కదా అని అంటుంది మహిమ. రుక్మిణి తన వేళ్ళకి అంటిన రక్తం చూసుకుంటూ ఏం లేదు అని అంటున్నాను కదే, వదిలే అని అంటుంది.
మహిమకి రుక్మిణి ప్రవర్తన అంటూ చిక్కగా ఆలోచిస్తూ ఉండగా తనకి ఏమైందో అప్పుడు అర్థమవుతుంది. మొహం మొత్తం చిట్లించి, ఓ గాడ్, పార్థు గారు రుక్మిణికి ముద్దు పెట్టారా అని నోటి మీద చెయ్యి వేసి మరీ అనుకుంటుంది మహిమ. రుక్మిణి సిగ్గుపడుతూ, అయ్యో నేను ఇది గమనించలేదు మహి, ఏమనుకుంటుందో ఏంటో, చచా పొరపాటు చేశాను, ఆయన్ని ముద్దు పెట్టకుండా ఎలాగైనా ఆపాల్సింది, అప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా అని అనుకుంటూ ఉంటుంది. తను అలా అనుకుంటూ ఉండగా అచ్యుత్ నుండి తనకి ఫోన్ వస్తుంది. ఫోన్ చూసి అచ్యుత్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి, హలో బావా అని అంటుంది. అచ్యుత్, ఏమైంది, వస్తానని చెప్పి ఇంకా రాలేదు అని అడుగుతాడు. వస్తున్నాను బావా, రెడీ అయ్యాను, ఇంకా సేపట్లో అక్కడ ఉంటాను అని అంటుంది రుక్మిణి. అచ్యుత్, అదే నువ్వు వస్తే ఒకసారి సత్యని హాస్పిటల్కి తీసుకువెళ్దామని అనుకుంటున్నాను, నువ్వు నాకు తోడుగా ఉంటే కొంచెం నాకు బాగుంటుంది అని అంటాడు. హా బావా, నువ్వు అంతగా చెప్పాలా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటుంది రుక్మిణి. హా త్వరగా రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అచ్యుత్. రుక్మిణి సత్య కోసం తీసుకున్న థింగ్స్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది. తనకి అన్నిట్లో విటమిన్ ట్యాబ్లెట్స్ కనిపించవు. ట్యాబ్లెట్స్ లేవేంటి అని అనుకుంటూ, నిన్న ఆయన కారులో ప్యాకెట్ పెట్టి అలానే మర్చిపోయాను కదా అని గుర్తు చేసుకుంటుంది. ఆయన్ని ఇప్పుడు ట్యాబ్లెట్స్ తెమ్మని చెప్పాలా? వద్దులే, ఆయన ఇప్పుడే కదా వెళ్ళాడు, మళ్ళీ ఆయన్ని రమ్మని చెప్పడం బాగోదు, నేను మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకుని వెళ్తానులే, ఆయన్ని మళ్ళీ కలిసినప్పుడు ఆ ట్యాబ్లెట్స్ తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకుంటే అయిపోతుంది అని అనుకుని రుక్మిణి అచ్యుత్ దగ్గరికి బయలుదేరుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.